విధానం నాకు తెలుసు. స్ప్లెండర్ బైక్ మీద తిరిగి దేవుని సువార్త ప్రకటించాను. అనేక ప్రాంతాలు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నడుమంతా నొప్పి వచ్చేస్తుంది. మా అమ్మగారికి చెప్పాడు, అమ్మ నడుము నొప్పి వచ్చేస్తుందమ్మా, నాయన ప్రార్థన చేద్దాం. ఏం పర్వాలేదు, సహకరించేవారు, ప్రోత్సహించేవారు. ఒక్కసారి బైక్ ఎక్కానంటే ఒక 150-200 కిలోమీటర్లు అలా తిరిగి దేవుని స్వార్థ ప్రకటించి వచ్చేవాడు. ఎప్పుడు కూడా నాకు కారు లేదని చింతపడలేదు. నాకు అవసరమైనప్పుడు నా దేవుడు నాకు ఇస్తాడని నమ్మాను. 2001లో స్ప్లెండర్ బైక్లో సువార్త ప్రారంభించాను. 2003లో దేవుడు కారు ఇచ్చాడు. దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక. నేను అనుకుంటా నా కారుని భారతదేశంలో మేము వాడినంతకి ఇంకెవరు వాడలేదేమో అనిపిస్తుంది. అంత విస్తారంగా దేవుని ప్రతిరోజు ఎక్కడో చోట దేవుని సేవలో వాడబడ్డాయి. మనకున్న వస్తువులు కానీ మన పరిచయంలో ఉన్న వస్తువులు ఏవి కూడా తలతల ఎప్పుడు మెరవు. మీరు చూడండి, ఏ వస్తువులైనా తలతల మెరవు, అన్నీ అరిగిపోయే ఉంటాయి. కారణం దేవుని సేవలో వాటిని వాడాల్సిందే, ఉపయోగించాల్సిందే. తీసుకొచ్చి షోకేస్లో పెట్టినట్టుగా ఉండేది ఉండదు అక్కడ. మీరు ఎవరైనా కార్లు కొనుక్కున్నప్పుడు నేను చెప్తున్న మాట అదే, మీ పనులతో పాటుగా ఈ కారు ఎవరి సేవ చేయాలా? దేవుని సేవ చేయాలని.